యువత ఉద్యోగం చిన్నదా పెద్దదా అని ఆలోచించకూడదని, జీతంతో సంబంధం లేకుండా ఉద్యోగంలో చేరాలని సూచించారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. అనుభవం సంపాదించితే మంచి ఉద్యోగాలు చేపట్టవచ్చని చెప్పారు. భువనగిరి పట్టణంలో మే 8 నుంచి 10 వరకు 3 రోజుల పాటు ఐక్యరాజ్య సమితి అక్రిడేట్ సంస్థ సహకారంతో కుంభం ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఎమ్మెల్యే. ప్రభుత్వ ఏర్పాటులో యువత పాత్ర కీలకమని, అలాంటి యువతకు మేలు చేసేందుకే జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. అనొచ్చు, మహర్దశ ఆ టైం నడుస్తుంది. అన్ని కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి. సరే, అవన్నీ ఒక ఎత్తు. మూసీ మీద బ్రిడ్జులు కావచ్చు, 20 ఏళ్ళ నుంచి లేని బ్రిడ్జులు అవన్నీ కూడా చేస్తున్నాం. కానీ సాగునీరు కాలువలు అంతకుముందు కానీ అవన్నీ కాంగ్రెస్ హయాంలో చేపట్టిన కాలువలు ఇప్పుడు ఆ కాలువలు అవుతున్నాయి, రోడ్లు అవుతున్నాయి, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సంతోషం. ఈరోజు సరే అవన్నీ ఒక ఎత్తు. ఈరోజు నిరుద్యోగ యువతకు, మన ప్రాంత యువతకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత మీద కూడా గత ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి కూడా దాని మీద ఒక ఆలోచన చేస్తున్నాం. మరి ఎందుకంటే ఆ రోజు కూడా యువతనే మనకు ఎక్కువ సపోర్ట్ చేసింది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ముఖ్యంగా యువత భాగస్వామ్యం పెద్ద ఎత్తున ఉంది. మరి నా కూతురు కీర్తిరెడ్డి, కుంభం కీర్తిరెడ్డి, దీని మీద ఎక్కువ ప్రత్యేకమైన దృష్టి పెట్టి మరి ఈ యొక్క ఒక జాబ్ మేళా పెడదాం భువనగిరిలో అని ఆలోచన చేసి దీని మీద ఒక ఆలోచన చేస్తే ఒక మంచి సంస్థ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఏదైతుందో వాళ్ళ అక్రెడిటెడ్ సంస్థ 1M 1B అక్రెడిటెడ్ సంస్థ, మరి ఆ సంస్థ ద్వారా ఈరోజు మనము ఏదైతే 1M 1B సంస్థ ద్వారా ఈరోజు కుంభం ఫౌండేషన్ ఆధ్వర్యంలో వారి ద్వారా ఈరోజు భువనగిరి నియోజకవర్గం కానీ ఉమ్మడి నల్గొండలో కానీ అత్యధిక యువతకు ఉద్యోగాలు కల్పించే కార్యక్రమం ఆలోచన ఈరోజు కార్యరూపం ఈరోజు దాల్చుతుంది. రానున్న మే 8, 9, 10 తారీఖులో ఈ జాబ్ మేళా కండక్ట్ చేస్తున్నాం. ఇది ఎక్కడంటే న్యూ డైమెన్షన్ స్కూల్